is Krish, మన ఛానల్ తెలుగు AWS, తెలుగు DevOps, తెలుగు Linux, రేట్ థింకింగ్ అడ్మిన్. ఈరోజు మనం లైనెక్స్ సర్వర్ యొక్క కనెక్టివిటీ గురించి చూడబోతున్నాం. సో లైనెక్స్ సర్వర్ కనెక్టివిటీ చూసినట్లయితే మనకి ఓవరాల్ సర్వర్ సెటప్ అనేది ఇంతకుముందే చెప్పుకుని ఉన్నాం అనమాట. సో సర్వర్లో ఇథ్ కార్డ్స్, ర్యాము, అదేవిధంగా బ్యాటరీస్, మదర్ బోర్డు, సో ప్రాసెసరు, సో ఇవన్నీ ఉంటాయని చెప్పుకున్నాము. అయితే మనకి ఇక్కడ ర్యామ్ ఇవన్నీ ఇక్కడ రెండు ఉంటాయని చెప్పుకోవచ్చు. సో రిడెండెంట్ ఉంటుంది. సో ఇక్కడ అయితే మదర్ బోర్డు మాత్రం ఒకే మదర్ బోర్డు ఉంటుంది సిపియులో, నథింగ్ బట్ సర్వర్లో ఒకే మదర్ బోర్డు ఉంటుంది. సో సర్వర్కి ఇక్కడ మనం ఉపయోగించే డెస్క్టాప్ కంప్యూటర్కి డిఫరెన్స్ ఏంటంటే, డెస్క్టాప్ కంప్యూటర్లు అన్నీ సింగిల్గా ఉంటాయి. అఫ్ కోర్స్ డ్యూయల్గా ఉన్నా సరే సర్వర్ అనేది హై అండ్ సో హై కాస్ట్తో కూడుకున్నది, కాన్ఫిగరేషన్ హైగా ఉంటుంది. కానీ మన ఉపయోగించే డెస్క్టాప్ సిపియు మాత్రం లో కాన్ఫిగరేషన్తో ఉంటుందన్నమాట. అదే డిఫరెన్స్. సో ఇక్కడ చూసినట్లయితే సర్వర్కి నెట్వర్క్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఓవరాల్ సర్వర్ నుంచి క్లయింట్స్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో క్లయింట్ నుంచి వచ్చే రిక్వెస్ట్ని రెస్పాన్స్ అనేది సర్వర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది సర్వర్ సెటప్. ఇక్కడ కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ హెచ్బిఐ కార్డ్స్, పోస్ట్ బస్ అడాప్టర్ కార్డ్స్ మనకి ఆపరేషనల్ ఫార్మేట్ నుంచి ఎలక్ట్రికల్ ఫార్మేట్లోకి మారుస్తాయని చెప్పుకున్నాం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈ హెచ్బిఐ కార్డ్స్ నుంచి స్వాన్ స్విచ్చెస్కి కనబడి ఉంటుంది. స్వాన్ స్విచ్చెస్, సో ఈ స్వాన్ స్విచ్చెస్ కనబడి ఉంటుంది. స్వాన్ స్విచ్చెస్ అన్నవి స్టోరేజ్ కంట్రోలర్ కనబడి ఉంటాయి. ఈ విధంగా స్టోరేజ్ కంట్రోలర్, సో స్టోరేజ్ కంట్రోలర్స్కి కనబడిన తర్వాత ఈ స్టోరేజ్ కంట్రోలర్స్ అనే డేటా సెంటర్లో ఉండడం జరుగుతుందన్నమాట. సో ఈ ఓవరాల్ సెటప్ అంతా మనకి డేటా సెంటర్లోనే ఉంటుంది, ఇక్కడ బయట ఉండదన్నమాట. ఈ సెటప్ని మనం లైనక్స్ సర్వర్ కనెక్టివిటీ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఒకదానికొకటి కనెక్టివిటీ అనేది ఉండడం వల్ల మనకి డేటా సెంటర్లో మనకి స్పీడ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు, డేటా యాక్యురసీ. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన డేటా సెంటర్ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో మెయిల్ ద్వారా కానీ ఆర్ ఫోన్ ద్వారా కానీ ఒకవేళ హార్డ్వేర్ ఫెయిల్యూర్ అయితే చెకప్ చేసుకుని వాళ్ళు రిటర్న్ రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఏ డేటా సెంటర్లో అయితే పెట్టామో ఆ డేటా సెంటర్లో ఖచ్చితంగా డేటా సెంటర్ ఇంజనీర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. ముందుగా మనం మన లొకేషన్లో ముందుగా చెక్ చేసుకుని తర్వాత డేటా సెంటర్కి ఫోన్ ఆర్ మెయిల్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ముందు కన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది డేటా సెంటర్ ఫోన్ చేసే ముందు. సో ఈ విధంగా ఫోన్ ఆర్ మెయిల్ చేసే ముందు, సో ఈ విధంగా మనకి కనెక్టివిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ హోస్ట్ సర్వర్ సిస్టమ్ అని చెప్పి మనం చూడాల్సి వస్తుందన్నమాట. ఇది ఎనీ నెట్వర్క్డ్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే నెట్వర్కింగ్ కంప్యూటర్లో ఉందో దాన్ని హోస్ట్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా హోస్ట్ సిస్టమ్ అనేది ఉంది. ఇక్కడ చూసినట్లయితే హోస్ట్ సిస్టమ్ గురించి మనం కంప్యూటర్ గురించి చూసినట్లయితే నెట్వర్క్డ్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. ప్రొవైడ్స్ సర్వీసెస్ టు ది అదర్ సిస్టమ్స్ ఆర్ యూజర్స్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే అదర్ సిస్టమ్కి యూజర్కి సర్వీసెస్ అందిస్తుంది దాన్ని హోస్ట్ సిస్టమ్ అని అంటాము. సో సర్వీసెస్ మే బి ఇంక్లూడింగ్ బట్ నాట్ బి లిమిటెడ్ టు ది లిమిటెడ్ అనేది ఏమీ ఉండదని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ WWN నెంబర్ అని చెప్పి ఉంటుంది, వరల్డ్ వైడ్ నెంబర్. అదే WWN వరల్డ్ వైడ్ పోర్ట్ నేమ్, అదేవిధంగా వరల్డ్ వైడ్ నోడ్ నేమ్, అదేవిధంగా ఈ విధంగా WWN LUN అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. లాజికల్ యూనిట్ నంబర్ అని చెప్పి అర్రే అని కూడా ఉంటుంది. కలెక్షన్ ఆఫ్ హార్డ్ డిస్క్స్ అని చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా కలెక్షన్ ఆఫ్ హార్డ్ డిస్క్ అనేది ఉంటుంది. అదేవిధంగా శాన్ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అంటాం, శాన్ అంటాము. ఇక్కడ శాన్ వచ్చి విల్ సీ ద స్టోరేజ్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు. శాన్ నెట్వర్కింగ్ కోసం ఈ శాన్ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి కనెక్టివిటీ